రెడీయా? హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇక్కడ లేపాక్షి వీరభద్ర స్వామి టెంపుల్కి వచ్చాము. అన్న ఈ టెంపుల్కు గైడ్ అన్న మీ పేరు? రఘు కుమార్ అన్న గారు మాకు ఇప్పుడు మీరు చెప్తారు గుడి గురించి, చెప్పండి. అన్న, ఈ దేవస్థానం వచ్చేసి విజయనగర కాలం నాటి దేవస్థానము. అంటే కృష్ణదేవరాయలు తమ్ముడు ఉంటాడు, అచ్యుత దేవరాయలు అని రాజు. ఆయన దగ్గర విరూపన్న అనే ఒక మంత్రి ఉంటాడు. ఆయన గుడిని 1538లో 7 ప్రాకారాలతో గుడి కట్టిస్తాడు. మనం ఇప్పుడు 3 ప్రాకారాలు చూస్తున్నాం. ఫస్ట్ ప్రాకారము గర్భగుడి, మధ్యలో హాల్ని నాట్య మండపం అంటారు. ఇది 3వ ప్రాకారం. ఇంకా 4 ప్రాకారాలు ఊరిలో ప్రజలు ఆ మండపాలన్నీ వాళ్ళు స్వాధీనం చేసుకుని ఇండ్లు కట్టుకున్నారు. ఈ గుడి కట్టే ముందు ఇది ఒక పెద్ద కొండ. ఈ కొండ మీద పూర్వకాలంలో 5 గుడులు ఉంటాయి. ఫస్ట్ గవి వీరభద్రుడు, రెండోది రామలింగము, మూడోది హనుమలింగము, 4 శివుడు, 5ది విష్ణు. ఇవి 5 కొండ మీద అలాగే ఓపెన్ ప్లేస్లోనే ఉంటాయి. విరూపణ అనే మంత్రి కొండ మీద చిన్న చిన్న గుడులు ఉన్నాయి, పెద్ద గుడి కడితే బాగుంటుందని రాజు దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని ఈ కొండనంతా కట్ చేసి ఇంత పెద్ద గుడి గోపురం కట్టించారు. ఎన్ని సంవత్సరాలు? 485 ఇయర్స్ అయినా. 1538 486 సంవత్సరాలు అయిందన్నమాట. మా విక్రమ్ గారు చాలా గుళ్ళు తిరిగి, ఇప్పుడు ఇండియాలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు తిరిగి వస్తున్నాను. చాలా ఓపిక. వచ్చేసి మనకి వచ్చేసి సీతాదేవి పాదం ఉంది అక్కడ, సీతాపాదం. అది ఎందుకు ఆ పాదం వచ్చింది అంటే రావణాసురుడు సీతాదేవిని తీసుకొని పోతూ ఉంది. అప్పుడు జటాయు పక్షి అడ్డం వస్తుంది. జటాయు పక్షికి రావణాసుడికి ఈ కొండ మీద యుద్ధం జరుగుతుంది. ఆ కోపంలో రావణాసుడు దాని రెక్కలు కట్ చేస్తాడు. ప్రాణం పోయే స్థితిలో జటాయు పక్షి పడిపోతుంది. ఇప్పుడు రాముడికి ఈ విషయం తెలియాలి. సీతాదేవిని కిడ్నాప్ చేశారు రావణాసుడు. ఇప్పుడు పేరు పక్షి, అంటే పక్షి బతకాలి. పక్షి బతకాలంటే దానికి ఆహారం నీళ్ళు కావాలి. అప్పుడు ఇదంతా అడివి అనమాట, నీళ్ళు దొరకదు. అప్పుడు అమ్మవారు ఆ పాదం పెట్టి పక్షికి ఆశీర్వాదం చేస్తారు. పాదములో నీళ్లు తాగుతూ రాముడు వచ్చేంత వరకు బ్రతుకుంది. జటాయి పక్షి సీతాదేవి పాదములో నీళ్లు తాగుతూ రామనామము జపించుకుంటూ ఇక్కడే పడి ఉంటుంది. ఆ పాదంలో నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. 365 దినాలు ఆ నీళ్ళు అనేది ఊరుతుంది. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది అనేసి ఎవరికి తెలియదు. గుడికి వచ్చిన యాత్రికులు ఆ నీళ్లు నిజంగా వస్తుందో లేదా టెస్ట్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక బట్టి తీసుకొని ఆ నీళ్ళంతా తుడిచేస్తారు. మళ్ళీ ఆ నీళ్ళు నిదానంగా ఊరుతుంటారు. ఈ అడవిలో రాముడు లక్ష్మణుడు ఇద్దరు సీతాదేవిని వెతుక్కుంటూ వస్తారు. రాముడు పక్షి దగ్గరికి వచ్చి ఎవరు నీవు, ఎందుకు ఇలా పడినామని జటాయు పక్షిని అడుగుతాడు. జరిగిన కథ రాముడికి చెప్తాడు. అప్పుడు రాముడు ఆ పక్షి చేయి పట్టుకొని లే పక్షి అని పైకెత్తాడు. లే పక్షి, లే పక్షి. కాలక్రమేణ లే పక్షి ఊరి పేరు. అది ఎప్పుడు జరిగింది? త్రేతాయుగంలో జరిగింది. చెప్తా. ఆ కాలంలో సీతాదేవి త్రేతాయుగంలో జరిగిన 24 అడుగులు ఎత్తుంది అమ్మవారు. కాబట్టి అంత పెద్ద పాత్ర మంది కలియచ్చు. స్టార్టింగ్ లో ప్రజలు 15 అడుగులు, ప్రజలు 6.4కి వచ్చారు. 3.5 మరుగుదీలు వస్తుంది. ఫ్యూచర్ కి 2 అడుగులు. నెక్స్ట్ ఫ్యూచర్ వంశం అట్లా అనమాట. అలాంటి ఇప్పుడు ఆల్రెడీ స్నాక్స్ కుర్కురేలు తింటున్నారు. దాంట్లో ఉండవు. అప్పుడు ఏమవుతాడు, బలం ఉండదు. మనకి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఒక 3 ప్లేట్లు కనబడతాయి. అది వచ్చేసి ఆ కాలంలో బొమ్మలు చెక్కారు కదా శిల్పులు. వాళ్ళు మధ్యలో అన్నం వేసుకొని చుట్టూ కూరలు వండుకొని తినేవాళ్ళు. వాళ్ళు ఆ కాలంలో అంత ఎత్తు బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళ కాలానికి తగ్గట్టుగా ఆ ప్లేట్లు. మన కాలానికి తగ్గట్టుగా బాంబే ప్లేట్స్ స్టీల్ వచ్చాయి. మనకు హోటల్ ఇస్తారు కదా, సేమ్ మోడల్. ఒక కట్టి ఇచ్చి కప్పులో ఇస్తారు కదా, అదే మోడల్. ఇప్పుడు మనం నాగలింగం ఉంది కదా, అది ఏమిటంటే ఒకరోజు శిల్పులు ఇద్దరు పనికి వెళ్తారు. మధ్యాహ్నం భోజనానికి వస్తారు. వచ్చి వాళ్ళ తల్లికి అడుగుతారు, వంట అయ్యిందా? ఆమె ఈరోజు పండగ, కొంచెం ఆలస్యం అవుతుంది, మీరు బయట కూర్చోండి అని చెప్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అమ్మ వంట తయారు చేస్తూ మనం ఊరికే కూర్చొని టైం ఎందుకు వేస్ట్ చేయాలి అని వాళ్ళు ఎదురుగా కొండలోనే ఆ నాగేంద్రుని చెక్కారు. తల్లి వంట తయారు చేసే లోపల వాళ్ళు దాన్ని చెక్కారు. 3 గంటలు, ఒక 2 అవర్స్ లోపల. తల్లి వంట అయినాక భోజనానికి పిలుస్తామని ఆమె బయటకు వచ్చి చూస్తున్నాను. అప్పుడు ఆ తల్లికి ఆశ్చర్యం, వంట చేసే ముందు కొండ, నేను వంట తయారు చేసే లోపల ఎంత అద్భుతంగా చెక్కినారని ఆ తల్లి ఆనందముతో ఆశ్చర్యమవుతుంది. అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది.
అప్పుడు ఆ తల్లి దిష్టి తగిలి ఆ నాగేంద్రుడు ఉన్నాడు కదా అదంతా ఇట్లా చీలిపోతుంది. ఆ తోకికి ఇప్పుడు మన అప్పుడు ఆ శిల్పి బాధపడతాడు, నేను ఇంత అద్భుతంగా చెక్కాను, తల్లి దిష్టికి భిన్నమే, దీనికి పూజలు ఎవరు చెయ్యరు అని ఆయన బాధపడతాడు. అప్పుడు ఆ తల్లి ఏం చెప్తుంది, నువ్వు బాధపడదు, ఒక శివలింగం తెచ్చి మధ్యలో ప్రతిష్ఠ చెయ్యి అని చెప్తుంది. శివుడు ఉంటే పూజలు వచ్చి పూజ చేస్తారు. సరే ఇక్కడ శివుడు ఉన్నాడు, శివునికి ఎదురుగా నంది వాహనం ఉండాలి కదా, కాబట్టి అర్ధ పర్లాంగ్ దూరం ఒక కొండని అక్కడ నందిగా చెక్కారు. మీరు ఒక 5 నిమిషాలు వెళ్ళి ఆ విగ్రహం చూడచ్చు. ఇంత పెద్ద నాగలింగం, అంత పెద్ద నంది మన ఇండియాలో ఎక్కడ లేదు. అది కూడా మన ఇండియాలో లేపాక్షి నందినే పెద్దది ఫస్ట్. రెండోది తంజావూరు తమిళనాడులో, చాముండేశ్వరి. మూడో నంది మైసూర్లో, నాలుగోది బెంగళూరులో బిగ్గెస్ట్ టెంపుల్. లింగం కాశీ నుంచి తెచ్చారంట. అది ఆ కాలంలో రాజులు లింగాన్ని ప్రతిష్ఠ చెయ్యి అంటే ఆ తల్లి ఆజ్ఞ మేరకు వాళ్ళ తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఇప్పుడు మనకి కరెక్ట్గా ఆపోజిట్లోనే నాగలింగానికి ఆపోజిట్లో కరెక్ట్గా నంది ఉంటుంది. మీరంతా నిదానంగా తర్వాత నంది దగ్గర వెళ్ళి దాన్ని చూడొచ్చు అనమాట. దానికి ఇప్పుడు రాముడు ఇక్కడ జటాయు పక్షి మోక్షం ఇచ్చారు కదా, కాబట్టి కొండ మీద జటాయు పక్షి దాన్ని తయారు చేసి పెట్టారు. అదంతా ఫైబర్. ఇక్కడ పక్షి కూడా బాలయ్య బాబు పెట్టాడని అది ఆయన ఊరి పేరు వచ్చింది కదా, లీ పక్షి అనే ఉద్దేశంతో, ఒక పక్షి అనేది ఉండాలనే ఉద్దేశంతో బాలకృష్ణ తన సొంత నిర్ణయం తీసుకుని ఒక పక్షి అనేది ఉంటే బాగుంటుందని. సార్ అది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్ళాలంటే భూమి నుంచి కొండకి 110 అడుగులు వస్తుంది. ఆ పక్షి వచ్చేసి దాదాపు ఒక 15 అడుగులు అట్లా వస్తుంది. అది ఫైబర్తో తయారు చేసి పెట్టారు. అంటే లేపాక్షి ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఇది చేశారు. సంతోషమా? ఇక్కడ బాగున్నారు అందరూ బాగా వస్తారు. ఇక్కడ యాక్చువల్గా వచ్చేది శనివారం ఆదివారం మాత్రమే. బెంగళూరులో రజా ఉంటుంది కదా, అప్పుడు అసలు ఇక్కడ వస్తారు. ఇక్కడ మెయిన్ దేవుడు వీరభద్ర స్వామి కదా, వీరభద్ర స్వామిని ఎక్కువ కలిసేది బెంగళూరులోనే. కర్ణాటకలో లింగాయతులు ఉంటారు కాబట్టి ఎక్కువ. థ్యాంక్ యూ మా కోసం టైం తీసుకొని మీరు ఇంతగా మంచిగా చెప్పారు. మాకు చరిత్ర మాకు అర్థమయ్యేటట్టు మంచిగా వివరించినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.